అది క్లాసికల్ దాంట్లో ఉన్న అది అందరికీ ఓపిక కూడా కావాలి వినడానికి. లైట్ మ్యూజిక్ అందరు ఇవాళ మొత్తం లైట్ మ్యూజికే వింటారు. క్లాసికల్ పెడితే ఎవరు వినరు, ఎవరు వింటారు రారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మా జాయింట్ కలెక్టర్ గారు ఒక 10 minutes ప్లీజ్, 10 minutes. ఎందుకంటే మా అమ్మాయి మా ఇద్దరు మనవరాలు పాడంగానే నేను మీకు పర్మిషన్ ఇస్తాను. దయచేసి ప్లీజ్. కేవలం ఒక అధికారం అదే కాకుండా సంగీతంలో ఒక కళ మీద ఆయనకున్న పట్టు, కళ మీద ఆయనకున్న ఆసక్తి, ఒక డిస్ట్రిక్ట్ ప్రజలంతా కూడా శాసించగలిగే అటువంటి ఒక ఉన్నతమైన పోస్టులో ఉన్న వ్యక్తి కాబట్టి ఎవరు అది అంటే క్లాసికల్ మాడ్యులేషన్, అది వేరు వాళ్ళకి అందరి చందురువను నీ అంద చందమున హృదయ
అరవిందమున జోజి బ్రహ్మానందమాను అరవిందము అంటే క్లాసికలిస్ట్లో ది వే ఆఫ్ స్టైల్. ఎందుకంటే మ్యూజిక్ ఎంఏ చేశాను కాబట్టి నాకు ఆ మోడ్యులేషన్
పాలనాధికారిగా విధులు నిర్వహిస్తూ స్వయం పట్ల వంశం వారి మీద ఉండే ప్రేమతో మరి జయరాం గారి మీద ఉండే అభిమానంతో వారు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోడు, ఎవరిని నిద్రపోనివాడు. మరి ఆయన 8 గంటలని చెప్పి 16 గంటలు పని చేసుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వారు మూర్తి గారు నిజంగా కళాబంధు. ఆయన అంత ఉన్నతుడైనా కూడా మరి ఒకసారి మంచిర్యాలలో మరి భస్మాసుర కార్యక్రమాన్ని అద్వితీయంగా మరి వారు వేయడం జరిగింది. అప్పుడే వారు ఆర్డీఓ క్యాడర్లో ఉన్నారు. మరి ఆనాడు అక్కడ ప్రజలు నివ్వెరపోయారు ఆయన ప్రోగ్రాం చూసి. కానీ ఇవాళ మేము అంత పెద్ద ఆయన్ని ఈ వేదిక మీద 10 నిమిషాలు ఇది చేయమని అడగటం భావ్యం కాదు. వారు తోచిన విధంగా మరి మా మీద ఉండే ప్రేమతో మా మాట కాదనకుండా మమ్మల్ని సంతోషపెట్టవలసిందని ముఖ్యంగా మరి ఇవాళ ద మ్యాన్ ఆఫ్ ద డే విల్సన్ హెరాల్డ్ గారు కూడా మీ అభిమానిగా అడుగుతున్నారు. వారు కూడా మరి కాబట్టి మూర్తి గారు వేదిక మీదకి వచ్చి జయరాం గారి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ. ఇప్పుడు చూస్తున్నాం మనందరం కూడా. ఇదేంటండి మా కుటుంబంలో ఎవరన్నా ఉంటే ఒకళ్ళు ఇద్దరు కళాకారులు ఉంటారు. ఒకళ్ళు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ, ఒకళ్ళు స్టేజ్ ఆర్టిస్ట్ గాను ఉంటుంటారు. వీళ్ళ ఫ్యామిలీ ఏంటి మొత్తం అందరూ కళాకారులే. లలిత కళలన్నీ కూడా వీళ్ళ ఇంట్లోనే అనిపిస్తుంటుంది. నిజంగా మరి జయరాం గారు వంటి వ్యక్తిత్వం, స్నేహశీలి, సేవా తత్వత ఉన్నటువంటి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తితో నాకు స్నేహబంధం ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అసలు మంచిర్యాలలో మొట్టమొదటిసారి మేము కలిసాము అప్పుడు 15 ఏళ్ల క్రితం. 15 ఏళ్ల క్రితం మా మధ్య ఏర్పడిన స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతుందంటే నిజంగా నా స్నేహంకి మధ్య అంత అద్భుతమైనటువంటి శక్తి ఉందని చెప్పేసి నేను భావిస్తాను. మేమిద్దరు కలవడానికి కారణం మా ఉమామహేశ్వరరావు. ముఖ్యంగా ఉమామహేశ్వరరావు అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా అక్కడ జిల్లా కల్చరల్ సెక్రటరీ సమాఖ్య, జిల్లా సమాఖ్యకి అధ్యక్షుడిగా ఉండేవారు ఉమామహేశ్వరరావు. చక్కటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుండేవాడు. మంచిర్యాలం, ఆదిలాబాదు, నిర్మల్ ఇటువంటి ప్లేసెస్లో కూడా ఆయన చక్కటి కార్యక్రమాల్లో పిలుస్తుండేవారు. జయరాం గారు మేమంతా కూడా కలిసి వెళ్తుండేవాళ్ళం. సో అప్పుడు ఏర్పడ్డ బంధం అట్లాగే కొనసాగుతూ వస్తుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చక్కటి ఫ్యామిలీ. ఆణిముత్యాలంటే 3 కూతుర్లు ఉన్నారు ఆయనకి. రమ, తర్వాత రాజ్యలక్ష్మి గారు అండ్ రేవతి గారు. చూడండి వాళ్ళ పేర్లో ఆర్. విల్సన్ గారు అన్నారు ఇందాక, ఈ ఆర్ స్పెషాలిటీ ఏంటి, అందరి పేర్లో ఆర్ వస్తుంది కదండి అని చెప్పి నేను కూడా అడిగాను ఒకసారి, ఏంటి ఆర్ అయింది, అందులో ఆరు వచ్చేటట్టు మీరు పెట్టుకుంటున్నారా లేదండి జాతక రీత్యా అట్లాగనే తిథి నక్షత్రాలు బట్టి అట్లా పేరు వస్తుండేది అలా పెట్టుకుంటామంటే అసలు లక్క అక్కడ ఉందన్నమాట అనుకున్నాను నేను. వీళ్ళందరికీ సరస్వతి కటాక్షం ఆ విధంగా కలిగిందేమో అనుకుంటాను నేను. ఆయన పిల్లలకే కాదు వాళ్ళ బ్రదర్స్ కూడా రామ్, ఆర్ లెటర్ కామన్. సీతారాం, జయరాం, రాజారాం, రఘురాం, జానకిరాం, అందరూ రామ్. వాళ్ళ ఫాదర్ కూడా ఏదో రామ్ ఉన్నట్టు సీతారాం. చూడండి ఎట్లా వస్తుంది వంశపారంగా ఆ రామ్ ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంటే. సో అంతటి చక్కటి ఫ్యామిలీ ఉన్నందుకు, ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలాసార్లు రాజారాం గారు నేను కలిసాము అక్కడ. అది పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న రోజుల్లో నేను ఏదైనా కోర్టు కేసు కనుక్కుంటే ఆదిలాబాద్ అప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేము కలుస్తుండేవాళ్ళం. అక్కడ ఎంతో ఆప్యాయతగా మాట్లాడి చాలాసార్లు మా ఇంటికి రండి సార్ మేము ఇక్కడే ఉంటాం అనుకుంటాను వాడు. కానీ మాకు టైం ఫ్యాక్టర్ వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయాను. కానీ మా జయరాం గారి ఇంటికి మాత్రం తీసుకెళ్లారు. వాళ్ళ ఇల్లే ఒక సంగీత నిలయం. సరస్వతి విలయతాండం చేస్తుంటుంది అక్కడ ఎప్పుడు, సరస్వతి నిలయం. మరి అంత చక్కటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు కూడా చెప్పాలంటే ఇప్పుడు కుటుంబాలు చూస్తుంటాం మనం సాధారణంగా. చిన్న కుటుంబాలు ఉన్నప్పుడే వాళ్ళ పెళ్ళిళ్ళు కాగానే ఏదో కొట్లాట పెట్టుకోవడం, విడిపోవడం జరుగుతుంటుంది. మరి వీళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కటిగా ఉండి మరి బయట వాళ్ళకి అదర్స్కి ఎంతో ఆదర్శంగా ఉన్నారంటే నిజంగా ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ దర్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్. బై కంగ్రాచులేషన్స్. అండ్ నా మనస్ఫూర్తి హృదయపూర్వక అభినందనలు ఆ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా.
మరి జయరామ్ గారు ఎంతో కష్టపడి మరి మన వాగ్దేవి సంగీత నిలయాన్ని నడిపిస్తున్నారు. వారి యొక్క సతీమణి ప్రమీలాదేవి, ఆవిడ ఒక అన్నపూర్ణాదేవి. వారింటికి విల్సన్ గారు ఇందాక మెన్షన్ చేశారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ లేదు అనే సమస్య లేదు. ఆకలితో వెళ్తే మాత్రం అన్నం పెట్టి చక్కగా పంపించే చక్కటి ఫ్యామిలీ ఆవిడ అన్నపూర్ణాదేవి లాంటి వారు. ఆవిడ కూడా సంగీత సుధా, సంగీతం అంటే చాలా ఇష్టం ఆవిడకి. అందుకే ఈ సంగీత అకాడమీ ఆవిడ స్థాపించడం. వారు మనకి ఫిజికల్గా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా మన మధ్యలో ఉన్నదేమో అనుకుంటున్నాను నేను. మరి ఆవిడ ఆశయం వరకు, ఆవిడ కన్నా కళలకు నిజం చేయడం వరకు మరి ఆ అకాడమీని అట్లా కంటిన్యూ చేస్తూ ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ ఎంతోమంది సంగీత విద్వాంసుల్ని సమాజానికి అందిస్తూ మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి విల్సన్ హెరాల్డ్ గారు రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన ఇన్విటేషన్ ఇవ్వగానే ఏంటి మరి విల్సన్ గారు వస్తున్నారా ఏంటంటే వస్తున్నారు సార్, ఆయన వస్తే నేను వస్తాను అని. ఆయన ఘంటసాల పాటలు అంటే అద్భుతంగా ఇంకో మరో వ్యక్తి లేడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ. ఘంటసాల గారు మహాగాయకుడు, ఆ మాస్టర్ గారు లేరు. ఆ గొంతును ఈయన పుణిపుచ్చుకున్నట్టుగా ఇటు మన కళ్ళు మూసుకుని ఆయన పాట వినండి, ఘంటసాలే పాడుతున్నాడా అని అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మైక్ ప్రోగ్రాం వల్ల ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యారు, అయినప్పటికీ చాలా సాయశక్తిలో కూడా తీసుకెళ్లారు. చక్కటి గాయకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు నాతో ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆయన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నన్ను తీసుకెళ్ళి ఒక ½ అవర్ కూర్చోబెట్టాడు స్టూడియోలో. ఈ స్కీమ్ ఎలా వచ్చింది, దానివల్ల మీరు ఏమేం చేస్తున్నారు, పబ్లిక్ ఎలాంటి ప్రయోజనం ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అంటే ఇవన్నీ కూడా దాని యాక్ట్ గురించి మొత్తం ఆయన చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని 2-3 సార్లు ప్రసారం చేశారు ఆయన. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంత చక్కటి కార్యక్రమాలు ఆయన ఆ వృత్తే కాకుండా ప్రవృత్తే కాకుండా అన్నిటికీ న్యాయం చేస్తూ ఆయన ఇప్పుడు ఐ థింక్ ఎవరైనా సర్వీస్ కదా, కంటిన్యూషన్లో ఉన్నారు కదా, మరి చేసుకుంటూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకి ఆయన హాజరై ఆయన ఏంటంటే ఆ ఉత్సాహం, ఆ తృష్ట హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక. ఇప్పుడు కళాకారుడికి డబ్బులు ఎప్పుడు ఆశించడు. కళాకారులు ఎప్పుడు కూడా అభినందనలు ఆశిస్తారు, ఆ చప్పట్లు ఆశిస్తారు. అవే వాళ్ళకి గొప్ప నిధులను చెప్పచ్చు. సో ఆ కళని వాళ్ళు దాచుకోలేదు, ఎప్పటికీ బయట పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటుంటారు. సో అలాంటి కళను ప్రజలకు పంచడానికి, ప్రజల్ని రంజింపజేయడానికి విల్సన్ గారు వారి టీం అంతా చాలా చక్కటి పాటలు పాడి మనకి అనిపిస్తున్నారు. ఘంటసాల పాడిన పాటలు ఆయన తప్ప ఎవరు పాడలేదు అనిపిస్తుంది నాకు. మరి ఇంకా ఇంకో పాట పాడుతానని చూస్తున్నాను నేను. అది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది చక్కగా పడతాడే. మేము పాడలే కానీ మీరుండగా మేము పడితే బాగుండదు. అలాగే ఇంతగా విల్సన్ గారు రమ చక్కటి పాటలు పాడారు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే అనే అమ్మాయి అంటే ప్రియా అంటారు. ప్రియా అంటే ఈ నిద్రపోతారేమో సార్ లేదు ఉన్నాను అప్పుడు మళ్ళీ సాంగ్ కంటిన్యూషన్. నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సినిమాలో. వాళ్ళు ఇంటర్నాడా లేదు ఆయన ఊహల గుసగుసలాడే. అట్లా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సాంగ్స్ అట్లా అప్పుడు ఆ రచనలో అంత గొప్పతనం ఉండేది, సాహిత్యంలో అంత గొప్పతనం ఉండేది, ఆ సంగీతంలో అంత మాధుర్యం ఉండేది. ఇప్పుడు సాంగ్ల గురించి మనం మాట్లాడుకోవాలని అవసరం లేదనుకుంటాను. ఎక్కడో అక్కడక్కడ తప్ప కొన్ని మంచి సాంగ్స్ వస్తున్నాయి తప్ప మామూలుగా అయితే ఓల్డ్ సాంగ్స్ గోల్డెన్ సాంగ్స్. అందుకే ఘంటసాల మా బ్రదర్లా శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్. ఇట్లా విల్సన్ గారు ప్రోగ్రామ్ అయ్యా ఘంటసాల పాటలు అంటే పరిగెత్తి వచ్చేసాడు ఆయన. ఎక్కడ అమీర్పేట నుంచి వచ్చాడు ఆయన. అలాగే ఇంకో బ్రదర్లా శ్రీరామూర్తి గారు ఓపెన్ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు ఆయన వచ్చారు. మా మిత్రులు కిషోర్ కుమార్ గారు విసు కన్సల్టెన్సీలో ఆయన డైరెక్టర్. మా కిషోర్ కుమార్ గారు ఆయన కూడా ఘంటసాల పాటలు అంటే పడి చేస్తారు. వీళ్ళు నాకు అక్కడి నుంచి రాలేదు, వాళ్ళు నేను వస్తానంటే రాలేదు, ఘంటసాల పాటలు ఉన్నాయంటే వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇంకా విల్సన్ గారు ఇంకా మీరు పాడినా కానీ మేము కూర్చొని వినే ఓపిక మాకుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జయరామ్ గారికి